హాయ్ హలో అందరూ నిన్నటి రోజున నవంబర్ 14 గత నెల రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, రకరకాల ఇన్స్టాగ్రామ్ రకరకాల మాధ్యమాల్లో కూడా మనం ఒక పేరు వింటా ఉన్నాం. అదే నవంబర్ 14 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హీరో నాగార్జున శివ సినిమా నేను ఇప్పుడు నాగార్జున గురించి సినిమా గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సినిమా చాలా బాగుందని ఇప్పుడు నేను 34 సంవత్సరాల తర్వాత రివ్యూ చెప్పడానికి రావట్లేదు. ఈ సినిమాని 4Kలో కన్వర్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ అండ్ టీమ్. ఇప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ రోజున నటించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు చాలామంది లేరు. కానీ ఆ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. చిరంజీవికి ఓ ఖైదీ, వెంకటేష్కి ఓ చంటి, నాగార్జునకి ఓ శివ. అయితే ఆ రెండు సినిమాల కన్నా కూడా శివాకి బెస్ట్ ప్లే ఉంది. ఎందుకంటే శివ సినిమా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఏంటంటే మీకు తెలియని విషయాలు కాదు, మీకు తెలిసిన విషయాలే, కానీ మరలా ఒకసారి రివీల్ చేస్తున్నాను. నేను అందరూ చూశారు కదా, మీరేం గమనించారో నాకు తెలియదు, కానీ మీరు గమనించిన విషయం నేను చెప్పిన దానికి మ్యాచ్ అయితే కామెంట్ చేయండి. మ్యాచ్ అవ్వకపోయినా కూడా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి కామెంట్ రూపంలో. ఒక కాలేజీ విద్యార్థి దశను అక్కడ మొదలుపెట్టి, కాలేజీ దశను మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రూప్ నాయకులతో గొడవలు పడి, అక్కడ కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్గా అతని స్నేహితుడు కావచ్చు, అతను కావచ్చు, ఎన్నిక కాబట్టం, ఆ కాలేజీ ఎన్నికని గతంలో ఎప్పటి నుంచో కూడా ఒక రౌడీ మోక అడ్డు పెట్టుకొని నడుస్తూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న పరిస్థితి. దాంతోపాటుగా లోకల్ సిటీలో కొన్ని రాజకీయాలు చేస్తూ, కొంత దాదాగిరి చేస్తూ, డబ్బు సంపాదిస్తూ ఎదిగినటువంటి ఒక భవానీ పాత్రలో విలన్గా రఘువర్ణ గారు అద్భుత పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. తర్వాత నాగార్జున గారు కూడా ఈ సినిమాలో గతంలో చేసిన సినిమాలన్నీ వేరు, దాని తర్వాత చేసినటువంటి సినిమాలన్నీ వేరు, శివాలో చేసినటువంటి నటన మాత్రం సపరేట్గా వేరు. ఇంకా శివాలో హీరోయిన్ పాత్ర అమల, ప్రస్తుత నాగార్జున గారి భార్య, ఆమె కూడా చాలా అద్భుతంగా నటించారు. ఆయన స్నేహితులు సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా నటించారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్స్లో శివాలో ఉన్నటువంటి హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే ప్రధాన పాత్రలు కొంతమంది చుట్టూ ఉండేటువంటి పాత్రలన్నీ కూడా ఆ సినిమా ఫెయిల్ అయినా హిట్ అయినా కూడా ఆ తర్వాత చాలా కాలం ఆ యాక్టర్స్ని ఆయన సినిమాలో తీసుకున్నారు. నిజం చెప్పుకోవాలంటే రామ్ గోపాల్ వర్మకి శివ తర్వాత అంత సక్సెస్ ఇచ్చింది తెలుగులో అయితే పెద్దగా ఏమి లేవు, కానీ హిందీలో మాత్రం ఇండియాని షేక్ చేసేటువంటి సినిమాలు కూడా చాలా ఇచ్చారు. సర్కారు కావచ్చు, రంగీలా కావచ్చు, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు రామ్ గోపాల్ వర్మకి చాలా మంచి పేరు పెట్టినటువంటి సినిమాలు మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యూజిక్. అసలు రామ్ గోపాల్ వర్మ సినిమాలో పాటలు ఉండవు మనకు తెలుసు, కానీ ఆ సినిమాలో అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఉంది. ఆ పాట ఒక్క పాట కూడా ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి లేదు, అన్ని పాటలు మంచి పాటలు. ఈ రాసినటువంటి రైటర్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇళయరాజా గారి పాత్ర మ్యూజిక్ ప్రభావం చాలా బాగా చూపించింది. ఆ సినిమా దగ్గర నుంచే బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉందనే సాంగ్ని బట్టి ఆ తర్వాత ఇప్పుడు వరకు కూడా కాలేజీ స్టూడెంట్ కనిపిస్తే హీరో కాలేజీ స్టూడెంట్కి యాక్ట్ చేసే ప్రతి సినిమాలో కూడా ఇలాంటి పాటని హీరోకి సింగిల్గా ఒక పాటని ఇవ్వటం జరిగింది. ప్రతి డైరెక్టర్ కూడా, అంటే ఒక రకంగా ప్రతి సినిమా డైరెక్టర్ కూడా రామ్ గోపాల్ వర్మ కాపీ చేశారు. ఇక ఆయన చిగురు చెప్పేది ఏం లేదు. సినిమాలో అంత వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు ఉన్నాయి, చాలా మంచిగా చేసినటువంటి నటన. అందుకే ఈ సినిమా శివ అనేది సూపర్ హిట్ అయింది. హిందీలో కూడా ఈ సినిమాని కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 34-35 సంవత్సరాల తర్వాత ఆ సినిమాని మళ్ళా తెర మీదకి 4Kలో తీసుకురావడం జరిగింది. డిజిటల్ DTS సౌండ్ సిస్టంలో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చూశారనుకుంటున్నాను. చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడొచ్చు, ఇది తప్పేం కాదు. చాలా మంచి సినిమా. నాగార్జున కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే శివ అని చెప్పవచ్చు. సో ఇంకా నాగార్జున గారు ఈ సినిమాలో చేసినటువంటి యాక్షన్ కావచ్చు, ఇప్పుడు హీరోలు కార్లు, ఫ్లైట్లు, హెలికాప్టర్స్లో దిగి ఎంట్రీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ సినిమాలో నాగార్జున ఒక చిన్న సైకిల్ మీద
హీరోయిజం సైకిల్ మీద. అప్పటికే విలన్కి 100 మంది గ్యాంగ్ ఉంటారు, ఒక 10-20 కార్లు ఉంటాయి. విలన్ పెద్ద రేంజ్లో చూపిస్తాడు, కానీ ఒక కాలేజ్ స్టూడెంట్ సైకిల్ వేసుకొని వెళ్తాడు కాలేజీకి. అలాంటి వ్యక్తి వాళ్ళ మీద తిరగబడి యూనియన్ నాయకుడయ్యి, అంటే కాలేజీ ప్రెసిడెంట్ అయ్యి, అక్కడి నుంచి కెరీర్ని మార్చుకుంటూ రౌడీని కొట్టినటువంటి ఒక రౌడీగా, ఆ తర్వాత రౌడీని చెప్పి గోండాగా, శివ అనేది ఒక బ్యాచ్గా, శివ అనేది ఒక సైకిల్ చేయనటువంటి టీమ్గా ఏర్పడినటువంటి పరిస్థితి శివ సినిమాలో మాత్రమే చూడగలం. సో దాన్ని బట్టే శివాని రీమేక్ చేస్తూ కొన్ని 100 సినిమాలు వచ్చిన తర్వాత ఏవి కూడా అంత హిట్ కాలేదు. కానీ శివ అనేది ఎప్పటికీ శివ అనే ఎవర్ గ్రీనే.